క్వశ్చన్ చెప్తా. ఇక నుంచి నాకు తెలిసి ఐశ్వర్య రాజేష్ ఆగదు. ఎందుకంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఎండింగ్లో ఇచ్చారు కాబట్టి, మనం ఇంకో షాక్ ఇచ్చారు కాబట్టి పార్ట్ 2లో పార్ట్ 2 అనేది ఇచ్చారో అది చూడాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. పాటలు బాగున్నాయి, సన్నివేశాలు బాగున్నాయి, విలేజ్ డైలాగ్స్ అయినా చాలా బాగా అనిపించింది. క్లాస్ పీపుల్స్ చాలా మంది వచ్చారు, వాళ్ళకు కూడా అర్థమై పగలబడి నవ్వుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. కొన్ని డైలాగ్ చూస్తుంటే ఎగిరెగిరి నవ్వుతున్నారు, అంత మంచిగా అనిపించింది సినిమా. ఓ సుకుమారి చాలా బాగుంటే చాలా బాగుంది, మంచిగా ఇద్దరు బాగానే ఉంది. ఎంతైనా ఐశ్వర్య రాజేష్ లేడీ కాబట్టి ఒక సమంత ఒక సౌందర్య ఈ టైప్లో ఆమె ముందు ఎదిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఐశ్వర్య రాజేష్కి అయితే ఇటువంటి సినిమాలు ముందు చాలా వస్తాయి. మంచి పెర్ఫార్మర్ ఆమె, తెలుగు అమ్మాయి అంటే ఆమె అవకాశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మన ఊర్వశి శారద ఉన్నారు కదా, శారద, విశాంతి, నయనతార, అనుష్క, ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో ఈ జనరేషన్ నుంచి చూడండి ఏమైనా అవకాశాలు వెళ్ళాయి. మంచి సినిమా పడ్డది. ఓ సుకుమారి చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ వచ్చి చూడాలి, థియేటర్లో చూడాలని కోరుకుంటాను. ఇచ్చుగా నత్తది ఒకటి, అంటే షాక్ కొట్టేసి ఇచ్చి అంటది, చాలా బాగుంది, మంచి మూవీ. కాక తిరువీరు మాట్లాడిన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి, విలేజ్ డైలాగ్స్ మంచిగా అనిపించేస్తాయి, గుర్తొస్తాయి మనకు. పల్లెటూరులో మాట్లాడే డైలాగులు చాలా గుర్తొస్తాయి. మంచి మూవీ ఓ సుకుమారి. ఖచ్చితంగా పార్ట్ 2 రాబోతుంది. బ్లాక్ బస్టర్ వేసినా ఏంటి, అవును అలాగే ఇది ఏంది మగధీర సన్నివేశాలు కూడా గుర్తు చేస్తూ ఉంటారు, మంచిగా ఉన్నాయి, మంచి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యన వీళ్ళు ఏదో ఇంగ్లీష్ చాలా బాగుంది. నేను ఒడిసీ చూశాను, చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ వన్. నోలన్ డైరెక్షన్ చాలా బాగుంది అండ్ విజువల్స్ అయితే అమేజింగ్ యాజ్ యూజువల్. హైదరాబాద్లో ఐమాక్స్ ఉంటే బాగుండే అనిపించింది, అదొకటే. టామ్ హాలండ్ వాజ్ యాజ్ యూజువల్లీ వెరీ క్యూట్.